11 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 8 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ గైస్ ఎలా పడితే అలా ఉంటది. మూవీలో లవ్ స్టోరీ అంటారు, ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా లేదు. మళ్ళీ బ్లాక్ మెయిల్ కేసు అంటారు, ఆ కేసు ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా లేదనమాట. లవ్ అనేసి బ్లాక్ మెయిల్ అనేసి మర్డర్ అనేసి గజిబిచ్చి చేశారు గైస్. అసలు ఇంకోటి ఏంటంటే, మూవీ నేమ్ 11 అసలు మూవీకి ఆ 11 కి ఏమన్నా సంబంధం ఉందా అంటే అసలు ఏ ఉండదు మామ. ఏదో క్లైమాక్స్ లో ఒక చిన్న ట్యాగ్ ఇచ్చి 11 మిషన్ అంటారు. నాకైతే బుర్రపాడు అనమాట. అసలు మూవీ స్టోరీకి మూవీ నేమ్ కి సంబంధం లేకుండా ఎవడనే ఇలా పెట్టుకుంటాడు అనిపించింది నాకైతే. మూవీ గైస్ చాలా అంటే చాలా నార్మల్ గా ఒక చిన్న హై సీన్ లేకుండా నార్మల్ గా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. మూవీలో ఇది ఒక సీన్ రా మంచిగా ఉందిరా అని చెప్పడానికి ఏ సీన్ బాగుంటుంది గైస్ మూవీలో. ఇంకా మూవీ స్టార్టింగ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది గైస్. అసలు ఆ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందంట, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. ఆ లవ్ స్టోరీని వీళ్ళు 50 మినిట్స్ లాగుతారు గైస్. ఆ 50 మినిట్స్ ఎందుకు ఆ లవ్ స్టోరీ కనిపించింది నాకైతే. సరే దీన్ని వదిలేద్దాం గైస్. దాని తర్వాత ఒక బ్లాక్ మెయిల్ కేసు అని వస్తుంది అనమాట. అసలు ఆ కేసు ఎంత విచిత్రంగా ఉంటుందంటే అంత విచిత్రంగా ఉంటుంది. మన హీరో ఎవడో చెప్పింది చేసి మన హీరో లాస్ట్ ఇది మొత్తం నేనే చేసా అంటాడు, ఇది మొత్తం నేనే ప్లాన్ చేసా అంటాడు. నాకైతే ఏందిరా అనిపించింది ఇది. మళ్ళీ జోక్ ఏంటంటే ఇది పెద్ద ట్విస్ట్ అనుకోవాలంటే నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది గైస్. మూవీ మొత్తం ఒకలా చూపించి క్లైమాక్స్ ఇంకోలా చూపిస్తే నాకైతే అంత వర్కౌట్ అవ్వదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లైమాక్స్ అంత నమ్మబుద్ధి కాదనమాట. క్లైమాక్స్ లో గైస్ ఒకే ఒక సీన్ బాగుంటుంది అనమాట. అంతే మూవీ మొత్తం ఎందుకు చేశారనేసి ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కొంచెం బాగా అనిపించింది అంతే. అంటే క్లైమాక్స్ లో ఒక అతను ఉంటాడు, అతని సైడ్ నుంచి చూస్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ హీరోయిన్ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ సీక్రెట్స్ ని ఎవరో వీడియోగా తీసి బ్లాక్ మెయిల్ చేస్తారు. అసలు ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, ఖచ్చితంగా అయితే డిస్టర్బ్ చేస్తుంది. అంటే కరెక్ట్ గా ఒక రెసార్ట్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మూవీలో మన హీరో నాకు ఎవరో అర్థం కాలేదు. పోలీసా, ఫారెన్సిక్ ఆఫీసరా, మరి అడపాతడపగా చెప్పారు గైస్. పోలీసులు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటాడు, అలాగే మళ్ళీ ఫారెన్సిక్స్ చేస్తా ఉంటాడు అని చేస్తా ఉంటాడు. మరి బట్ ఫారెన్సిక్ అని చెప్తారు, కాకపోతే అన్నిటికీ వాడుకుంటారు. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఆ సాంగ్స్ కూడా మరీ అంతే ఉండవు గైస్. నాకైతే ఫస్ట్ సాంగ్ అయితే ఇరికిచ్చినట్టు అనిపించింది, సెకండ్ సాంగ్ అయితే పర్లేదు, ఓకే ఓకేలా ఉంది అనమాట. ఇంకా మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ గైస్ పర్లేదు అనమాట, ఓకే ఓకేలా ఉంటుంది అనమాట. తన వరకు అయితే పర్లేదు, బానే చేసింది. ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అనే గానీ మూవీలో ట్విస్ట్లు ఉండవు, టాన్స్ ఉండవు, ఏ ఉండవు అనమాట. చాలా చాలా నార్మల్ గా మూవీ అలా వెళ్తా ఉంటుంది అంతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.